నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నిన్న త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. 75వ జన్మదినోత్సవం జరుపుకుంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ అంతర్జాతీయ నేతల నుంచి శుభాకాంక్షల వెల్లువ. దేశ సేవలో మోదీ కృషి ఎనలేనిదన్న రాజకీయ సినీ ప్రముఖులు. పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాల ప్రదర్శనలు. ఆపరేషన్ పోలో దేశ చరిత్రలో గొప్ప ఘట్టమన్న రాజ్నాథ్ సింగ్. జాతీయ సమగ్రతను దెబ్బతీసే కుట్రలను తిప్పికొడతామన్న రక్షణ మంత్రి. ఆపరేషన్ సింధూర్ ముగియలేదు, ప్రస్తుతం విరామమేనని వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు. పబ్లిక్ గార్డెన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గన్ పార్క్ లో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు. మధ్యప్రదేశ్ తార్లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ. స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమానికి ప్రారంభోత్సవం. సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని హైదరాబాద్ విమోచన దినోత్సవం ఘనంగా జరిగింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మరిన్ని వివరాలు చూద్దాం. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సహా పలువురు హాజరయ్యారు. ముందుగా సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో సైనిక అమరవీరుల స్తూపానికి, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి రాజ్నాథ్ సింగ్ నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. త్రివిధ దళాల గౌరవవందనం స్వీకరించి తెలంగాణ కళారూపాల ప్రదర్శనను తిలకించారు. పరేడ్ గ్రౌండ్స్లో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలైన బతుకమ్మ, బోనాలు, కోలాటం, మహిళల డప్పు నృత్యాలు, కొమ్ము కోయ, గుస్సాడి, థింసా నృత్యాలను ఇందులో ప్రదర్శించారు. వీటితో పాటు శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. హైదరాబాద్ విమోచన నాటి ఘట్టాలను శకటాలుగా ప్రదర్శించారు. ఆపరేషన్ పోలో ద్వారా రజాకార్ల లొంగుబాటు, సర్దార్ పటేల్ హైదరాబాద్ పర్యటనలను శకటాలుగా ప్రదర్శించారు. అనంతరం రాజ్నాథ్ సింగ్, గజేంద్ర సింగ్ షెకావత్, బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్లను సత్కరించారు. అనంతరం పలు ఆపరేషన్లలో వీరమరణం పొందిన సైనికుల సతీమణులను ఈ సందర్భంగా సత్కరించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. నిజాం పాలనలో రజాకార్లు అనేక దారుణాలకు పాల్పడ్డారని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. వారి ఆగడాలు తట్టుకోలేక ప్రజలు తిరగబడ్డారని, నాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ సమర్థత వల్ల హైదరాబాద్ రాజ్యం భారత్లో కలిసిందని చెప్పారు. ఆపరేషన్ పోలో దేశ చరిత్రలో గొప్ప ఘట్టమని, పటేల్ ముందు నిజాం తన ఓటమిని ఒప్పుకున్నారని చెప్పారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ధర్మ మార్గంలోనే నడుస్తామని, జాతీయ సమగ్రతను దెబ్బతీసే కుట్రలను తిప్పికొడతామని స్పష్టం చేశారు. పటేల్ కలలుగన్న దేశాన్ని నిర్మించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని, దేశాన్ని అన్ని రంగాల్లోనూ అగ్రస్థానంలో నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. మనలో ఎన్ని విభేదాలున్నా దేశం విషయంలో అందరిది ఒక్కటే మాటని, దేశ రక్షణ, భద్రత విషయంలో ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చారని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ ముగియలేదని, ఇప్పుడు చిన్న పాజ్ మాత్రమే అని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. हैदराबाद मुक्ति दिवस के रूप में मनाने का निर्णय जो हमारे यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी ने लिया है, उन नरेंद्र मोदी जी का भी मैं अभिनंदन करता हूं। और आप जानते हैं आज उनका जन्मदिन है, इसलिए मैं अपनी तरफ से, आप सभी की तरफ से उनको मैं हार्दिक बधाई देता हूं। बाबा साहब ने ही पंडित जवाहरलाल नेहरू को यह सलाह दी थी कि ऑपरेशन पोलो को पुलिस कार्रवाई कहा जाए, न कि सेना का हस्तक्षेप, क्योंकि हैदराबाद का विलय भारत का यह एक आंतरिक मामला था। भाइयों और बहनों, ऑपरेशन पोलो की सफलता और हैदराबाद का भारत में विलय, यह वह गौरवशाली अध्याय है जिसने दुनिया को दिखा दिया है कि भारत अपनी एकता की रक्षा करने में हमेशा से सक्षम भी है, सामर्थ्यवान भी है। हमारे सेना के जवानों ने उन्हें मारा है तो धर्म पूछकर नहीं मारा है, उनका कर्म देखकर मारा है। बहनों भाइयों, यह भारत
और पाकिस्तान के बीच सबसे बड़ा एक मौलिक अंतर है मेरे बहनों भाई। ऑपरेशन सिंदूर तो अभी स्थगित है। आगे यदि कोई आतंकवादी वारदात होती है तो फिर से हमारा ऑपरेशन सिंदूर प्रारंभ होगा। मैं यह विश्वास के साथ मैं सारी देश की जनता को बताना चाहता हूं। ప్రధాని మోదీ ఆదేశాలతో హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడేందుకు ఎంతో మంది ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. ఆపరేషన్ పోలోతో సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్కు విముక్తి కల్పించారని పెరేడ్ గ్రౌండ్స్లో జరిగిన విమోచన దినోత్సవంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు. उन सब शहीदों, स्वतंत्रता सेनानियों का और साथ साथ में उस समय के पत्रकारों का, किसानों का और आम नागरिकों को श्रद्धांजलि अर्पित करना चाहता हूं, जिनकी अटूट निष्ठा से निरंकुशता की बेड़ियों को तोड़ करके हमारे गणराज्य के वादे को हम साकार कर पाए थे। उनकी यह संघर्ष गाथा हम सबको याद दिलाती है कि यदि संकल्प दृढ़ हो तो निश्चित रूप से परिवर्तन होता है कि हर वर्ष 17 सितंबर को देश का संस्कृति मंत्रालय हैदराबाद मुक्ति दिवस के रूप में मनाएगा। अग्निपुत्रों के प्रति जिन्होंने देश के एकता के लिए, अखंडता के लिए अपने आप को समर्पित कर दिया, आजादी के संग्राम में अपने आप को आहूत कर दिया, उन सब लोगों के लिए श्रद्धा सुमन के साथ साथ में आने वाली पीढ़ियों को स्वाभिमान, संघर्ष और राष्ट्रभक्ति की प्रेरणा देने। కాసిం రజ్వీ నేతృత్వంలో రజాకారులు తెలంగాణ పల్లెల మీద పడి దోచుకున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం మెడలు వంచి తెలంగాణకు స్వాతంత్రాన్ని సిద్ధించారని చెప్పారు. తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన సెప్టెంబర్ 17న ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఈ యొక్క హైదరాబాద్ సంస్థానం కొన్ని జిల్లాలు ఏవైతే కర్ణాటకలో కలిశాయో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము హైదరాబాద్ ముక్తి దివస్ పేరు మీద కర్ణాటకలో అఫీషియల్ గా నిర్వహిస్తా ఉన్నారు. కొన్ని జిల్లాలు మహారాష్ట్రలో కలిశాయి. ఈ హైదరాబాద్ సంస్థానంలో ఉన్న జిల్లాలు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము హైదరాబాద్ ముక్తి దివస్ పేరు మీద మహారాష్ట్రలో నిర్వహిస్తా ఉన్నారు. ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గతంలో కానీ ఇప్పుడు కానీ ఎందుకు అఫీషియల్ గా నిర్వహించడం అనేది అడుగుతా ఉన్నాను. మరి వాళ్ళకేమో హైదరాబాద్ ముక్తి దివస్ కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, మహారాష్ట్రలో గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రారంభించారు హైదరాబాద్ ముక్తి దివస్. పేర్లు మార్చి ఈరోజు ఈ రాజకీయ పార్టీలు, ఈ ప్రభుత్వాలు తెలంగాణ ప్రజలను, ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి అనేక మంది అమరవీరులు వాళ్ళ త్యాగాలను, వాళ్ళ బలిదానాలను, ఆకాంక్షలను భారత్లో తెలంగాణ విలీనం కాకుండా ఉంటే మన పరిస్థితి ఎట్లుండేదో ఒక్క క్షణం ఆలోచించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోతే తెలంగాణకు విముక్తి కలిగేది కాదని చెప్పారు. ఇంతటి చరిత్ర కలిగినందునే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. భారత ప్రభుత్వం గెజిట్ ప్రకటించినందున జనవరి 26, 15 ఆగస్టు మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచనోత్సవాల పేరుతో అధికారికంగా నిర్వహించాలని కోరారు. తెలంగాణ ప్రజాపాలన పేరుతో ఉత్సవాలు నిర్వహించడం సరికాదన్నారు. ఇలా 3 ముఖ్యమైన పండుగలు జరుపుకునేటువంటి పర్వదినం ఈరోజు. ఒకవైపు ఏమో తెలంగాణ విమోచన దినోత్సవము, మరోవైపు విశ్వకర్మ జయంతి, మరోవైపు మనందరి ప్రియతమ నేత ఈ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం మనందరికీ తెలుసు. ఇలా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనందరికీ తెలుసు దేశానికి స్వాతంత్ర్యం 15 ఆగస్ట్ 1947లో వస్తే 399 రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్ర్యం. సామాన్య కుటుంబం నుంచి దేశ నాయకుడిగా ఎదిగిన నరేంద్ర మోదీ ప్రయాణం అసాధారణం. గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత 3 పర్యాయాలు ప్రధానమంత్రిగా దేశ సేవలో ఆయన చేసిన కృషి అనన్యం.
సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో భారత పురోగతికి చిరస్థాయి ముద్ర వేశారు. ఇవాళ ఆయన జన్మదినం సందర్భంగా మోదీ సేవాస్ఫూర్తిని స్మరిస్తూ దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. దేశానికి మూడోసారి వరుసగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ వెనుకబడిన వర్గాలకు చెందిన ఓ నిరుపేద కుటుంబంలో పుట్టి దేశాన్ని ఏలే స్థాయి వరకు ఆయన ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం. 1950 సెప్టెంబర్ 17న గుజరాత్లోని మెహసానా జిల్లా వడ్నగర్లో దామోదర్ దాస్ ముల్చంద్ మోదీ, హీరాబెన్ దంపతులకు 6 సంతానంలో 3వ వ్యక్తిగా నరేంద్ర మోదీ జన్మించారు. సామాన్య కుటుంబంలో పుట్టిన మోదీ యుక్త వయస్సులోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSSలో చేరి దేశ సేవకు అంకితమయ్యారు. 1985లో భారతీయ జనతా పార్టీలో చేరిన మోదీ అంచెలంచెలుగా ఎదిగారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వరుసగా 3 సార్లు ముఖ్యమంత్రిగా విజయం సాధించారు. వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ ద్వారా గుజరాత్ మోడల్ను దేశవ్యాప్తంగా ప్రాముఖ్యంలోకి తెచ్చారు. 2013లో మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ. 2014 లోక్సభ ఎన్నికల్లో వారణాసి నుంచి గెలిచిన నరేంద్ర మోదీ మే 26న ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2019, 2024 ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయంతో వరుసగా 3వ ప్రధానమంత్రి అయ్యారు. మోదీ పాలనలో భారత్ సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోంది. సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో రైతులు, యువత, మహిళలు, అణగారిన వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందాయి. జీడీపీ 3 రెట్లు పెరిగి భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. వ్యవసాయ రంగంలో బడ్జెట్ 6 రెట్లు పెరిగింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 11 కోట్ల మంది రైతులకు 3.68 లక్షల కోట్లు బదిలీ చేశారు. మహిళా సాధికారిత కోసం నారీ శక్తి వందన్ అధినియం, బేటీ బచావో బేటీ పడావో అమలు చేశారు. ఆరోగ్య రంగంలో ఆయుష్మాన్ భారత్ ద్వారా 50 కోట్ల మందికి 5 లక్షల రూపాయల వైద్య బీమా, విద్యారంగంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ను ప్రవేశపెట్టారు. స్వచ్ఛ భారత్లో భాగంగా 12 కోట్ల టాయిలెట్ల నిర్మాణం చేపట్టారు. అంతర్జాతీయంగా మోదీ 25 అత్యున్నత పౌర పురస్కారాలు అందుకున్నారు. వ్యాక్సిన్ డిప్లొమసీ, G20లో ఆఫ్రికన్ యూనియన్ సభ్యత్వం, క్వాడ్ ద్వారా ఇండో పసిఫిక్ బలోపేతం భారత్ను ప్రపంచ వేదికపై నిలబెట్టాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదినం దేశ ప్రగతికి, సేవకు ప్రతీకగా నిలుస్తోంది. సామాన్య జీవితం నుంచి ప్రపంచ నాయకుడిగా ఎదిగిన ఆయన వికసిత భారత లక్ష్యం వైపు దేశాన్ని నడిపిస్తున్నారు. ఈ సేవా దివస్ సందర్భంగా ఆయన నాయకత్వంలో భారత్ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఇప్పుడు బులెటిన్లో షార్ట్ బ్రేక్. హలో, రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను. మళ్ళీ మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు. వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి. చాలా కాలం లోపలే ఉంటారు. 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు. సార్, అంత డబ్బా? ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత. సార్, 2 లక్షలు. ఏమైంది నాన్న? అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట. అరే, కట్ చేసావా? కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు. ఇదంతా మోసం. మోసమా? పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే డబ్బుని పోగొట్టుకుంటారు. ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వెల్కమ్ బ్యాక్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. పలువురు రాజకీయ, కళారంగాలకు చెందిన ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల తరఫున, తెలుగు ప్రజల తరఫున, నా తరఫున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వారు మరింతగా మన దేశానికి సేవ చేసే విధంగా భగవంతుడు వారికి మంచి ఆరోగ్యము ఇచ్చి దేశ ప్రజలకు, ముఖ్యంగా పేద ప్రజలకు, ప్రపంచంలో దేశానికి మరింత ఉన్నత స్థానాన్ని తీసుకురావడం కోసము నరేంద్ర మోడీ గారు కృషి చేసే విధంగా వారికి అన్ని రకాలుగా భగవంతుడు ఆశీస్సులు అందజేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. భారత ప్రధానమంత్రి 75వ సంవత్సరంలో ప్రవేశిస్తున్న సందర్భంగా నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకమైనటువంటి
శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా భగవంతుడు వారికి ఆరోగ్యాలు ఇచ్చి ఆశీర్వదించి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని ఏకైక అయినటువంటి గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు వారికి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. एक भारत श्रेष्ठ भारत, वसुधैव कुटुंबकम और ऐसे अनेक हमारे जो सूत्र हैं उनको लेके वो चले हैं, सार्थक करके दिखा रहे हैं, दिखा दिया है. भगवती कृपा करें और आप वर्षों तक जिए और ऐसे ही हमारा देश आपके साथ आगे बढ़ता रहे. जय हो, जय भारत, जय हिंद, वंदे मातरम. नरेंद्र भाई, आपको शत शत कोटिशः प्रणाम. Wishing a very happy birthday to our Honorable Prime Minister Shri Narendra Modi ji. Sir, we admire the vigor and energy you exhibit. At 75, you look like you are 50, which is truly inspiring. We appreciate the strong recognition you have brought to India on global platforms. Through effective foreign policies, you have made the world see India as a powerful and confident nation, as it should be. Wishing you many more glorious years ahead. May you continue to be a guiding force for generations to come. Namaskar. Wishing you a very happy birthday, Honorable Prime Minister Narendra Modi ji. आपको जन्मदिन की ढेर सारी शुभकामनाएं. May your leadership continue to shape the future of our great nation and lead us toward even more progress. आपकी सेहत, शक्ति और सफलता सदा बनी रहे. हमारे प्रधानमंत्री मोदी जी को जन्मदिन की बहुत सारी शुभकामनाएं. सर, आपकी दृष्टि और नेतृत्वता ने भारत को बदल दिया है और अनगिनत जीवन को प्रेरित किया है. हम आपको और अधिक शक्ति और सफलता की शुभकामनाएं देते हैं ताकि आप हमारे राष्ट्र को एक उज्जवल भविष्य की ओर ले जा सकें. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. తన అసాధారణ నాయకత్వం ద్వారా దేశంలో గొప్ప లక్ష్యాలను సాధించే సంస్కృతిని పెంపొందించారని అన్నారు. ప్రధానికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధాని మోదీ దార్శనికతతో భారత్ ప్రపంచ వేదికపై బలమైన ముద్ర వేసిందని అన్నారు. ప్రధాని మోదీ త్యాగం, అంకిత భావానికి ప్రతీకగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభివర్ణించారు. కోట్లాది మంది భారతీయులకు మోదీ ప్రేరణగా నిలుస్తున్నారని అన్నారు. భారతదేశానికి కొత్త దిశానిర్దేశం, కొత్త ప్రేరణ, శక్తిని ఇస్తున్న ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశంలోని ప్రతి పౌరుడిని అభివృద్ధి చేరేలా ప్రధాని మోదీ హామీ ఇచ్చారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ప్రధానమంత్రి మోదీ దేశాన్ని అభివృద్ధిలో కొత్త శిఖరాలకు తీసుకెళ్లారని చెప్పారు. ప్రధాని మోదీ దీర్ఘాయుష్ను పొంది దేశానికి సేవ చేస్తూనే ఉండాలని కోరుకుంటున్నానని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు వీడియో ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. మంచి స్నేహితుడు నరేంద్ర, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని నెతన్యాహు అన్నారు. భారత్ ఇజ్రాయెల్ మధ్య స్నేహంలో అనేక గొప్ప విజయాలను సాధించామన్నారు. తన తరపున న్యూజిలాండ్ ప్రజల తరపున ప్రధాని మోదీకి ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆస్ట్రేలియా ప్రధానమంత్రి యాంటనీ ఆల్బనీస్ మాట్లాడుతూ భారత్తో బలమైన స్నేహాన్ని పంచుకోవటం పట్ల ఆస్ట్రేలియా గర్వంగా ఉందన్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోదీని త్వరలో కలుసుకునేందుకు ఎదురు చూస్తున్నానని అన్నారు. ప్రధాని మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే మాట్లాడుతూ ఈ సంతోషకరమైన సందర్భంగా ప్రధాని మోదీకి మంచి ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షు కలగాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదినోత్సవం సందర్భంగా ప్రఖ్యాత సైకత శిల్పకారుడు సుదర్శన్ పట్నాయక్ ఒడిశాలోని పూరి బీచ్లో 750 కమలం పువ్వులతో ప్రధానమంత్రి అద్భుతమైన సైకత శిల్పాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా సుదర్శన్ పట్నాయక్ మాట్లాడుతూ 6 టన్నుల ఇసుకతో పాటు 750 కమల పువ్వులతో రూపొందించినట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి నిరంతర సేవ చేసేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంపూర్ణ ఆరోగ్యాలు కలగాలని ప్రార్థిస్తున్నట్లు సుదర్శన్ పట్నాయక్ తెలిపారు.
సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా పాటిస్తూ హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఉదయం గన్ పార్క్లో అమరవీరుల స్తూపం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్లో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. कवि कराने के लिए खड़े हो जाइए। तेलंगाना राष्ट्रगीतम। There we have the parade commander, Shri Manan Bhatt, taking permission from Honorable Chief Minister Sir for Nishkraman of the parade. Kindly be seated. Unity and commitment to their motherland and their Telangana. We are also truly honored to have amidst us our esteemed Chief Minister Sir, Revanth Reddy Sir, and distinguished dignitaries who represent the democratic spirit of the state. Their presence adds grandeur to today's celebration, the 77-year-old history. The melodious notes of Sare Jahan Se Acha. ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర మనదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పబ్లిక్ గార్డెన్లో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. తమ పాలనలో బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతానికి తావులేదని స్పష్టం చేశారు. స్వేచ్ఛ, సమాన అవకాశాలు, సామాజిక న్యాయంలో రోల్ మోడల్గా ఉన్నామని చెప్పారు. భవిష్యత్తులో పాఠశాలల రూపురేఖలు మారబోతున్నాయని, విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పారు. త్వరలో రాష్ట్ర విద్యా విధానం తెస్తున్నామని చెప్పారు. రైతుల కోసం తెచ్చే పథకాలు సరికొత్త వరవడిని సృష్టిస్తున్నాయని, ఏ రాష్ట్రమూ చేయని విధంగా వారికి మేలు చేస్తున్నామని తెలిపారు. ప్రపంచ స్థాయి అవకాశాలను అందుకోవడమే కాదు, శాసించే స్థాయి తెలంగాణ యువతకు రావాలి. దానికి విద్యనే ఒక మంచి మార్గం. అందుకే గొప్ప విజన్తో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని మనం ఆలోచన చేసి ప్రారంభించుకున్నాం. ఈరోజు నేను చెబుతున్నాను, భవిష్యత్తులో తెలంగాణ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు ఈ స్కూళ్ళు కేంద్రాలుగా మారబోతున్నాయి. రైతుల కోసం మనం రూపొందించిన సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు కొత్త చరిత్రను సృష్టిస్తున్నాయి. ఆ వారసత్వాన్ని ప్రజా ప్రభుత్వం కూడా మరింత గొప్పగా కొనసాగిస్తుంది. రాష్ట్రంలో 25,35,000 మంది రైతులకు 20,616 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రుణ విముక్తులను చేసిన రాష్ట్రము దేశంలోనే తెలంగాణ. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి వల్ల రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తమైందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక భూభారతి చట్టం తెచ్చి సమర్థవంతంగా అమలు చేస్తున్నామని అన్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాలపై రాజీ పడేది లేదని, దీనిపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నామని చెప్పారు. 904 టీఎంసీల సాధనకు ట్రైబ్యునల్ ఎదుట బలమైన వాదనలు వినిపిస్తామన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేసి ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరిస్తామని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా వెనుకడుగు వేసేది లేదని తేల్చి చెప్పారు. కృష్ణా నది జలాలు, గోదావరి నదీ జలాలకు సంబంధించి ఈనాడు జరుగుతున్న చరిత్ర మీకందరికీ తెలుసు. ఈ 2 నదులు తెలంగాణ జీవ నదులు. ఆ నదుల్లో మనకు హక్కుగా దక్కాల్సిన నీటి వాటాలపై రాజీ పడేది లేదు. గత పాలకుల తప్పులను సరిదిద్ది ప్రతి చుక్క నీటిపై పక్కా హక్కులు సాధించే దిశగా కృష్ణా జలాల విషయంలో న్యాయ పోరాటానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇటీవలే మన ఇంజనీర్లకు, న్యాయ నిపుణులకు స్పష్టమైన దిశ నిర్దేశం రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది. కృష్ణా జలాలలో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన ముఖ్యంగా నికర జలాలు, వరద జలాలు, మిగులు జలాలు మొత్తం కలిపితే తెలంగాణకు రావాల్సింది 904 టీఎంసీల నీళ్లు. ఈ 904 టీఎంసీల నీళ్లను సాధించడానికి కృష్ణా ట్రిబ్యునల్ ముందు తెలంగాణ తరఫున పక్కాగా బలమైన వాదన వినిపించడానికి అవసరమైన సూచనలను, సలహాలను
సాగునీటి పారుదల శాఖ మంత్రితో పాటు మేమే స్వయంగా సమీక్షించి వాళ్లకు సూచనలు తెలంగాణ బీజేపీ కార్యాలయంలో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పారు. దేశంలో ప్రతి సంవత్సరం 15th ఆగస్టు 15 ఆగస్టు నాడు మనం అందరం కూడా స్వాతంత్రం జరుపుకుంటాం. మనం కూడా జరుపుకుంటాం. కానీ మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మన స్వాతంత్రం జరుపుకోలేదు. 1948 సెప్టెంబర్ 17 నాడు ఆపరేషన్ పోలో ద్వారా ఇక్కడ నియంత నిజాం భారతీయ ఆ రోజు హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈరోజు లొంగినటువంటి ఒక పరిస్థితి మనం చూసినాము. ఈ యొక్క భారతదేశంలో మనకు భాగం కావడానికి కారణం అనేక మంది త్యాగాలు, అనేక మంది ఆ రోజు నిజాం వ్యతిరేకంగా పోరాడి కాసిం రజీవి ఏర్పాటు చేసినటువంటి రజాకర్ల ఒక సైన్యంతో పోరాడి బలి అయి ఎంతోమంది అమాయకుల్ని ప్రాణాలు తీసినటువంటి రజాకారులు, మహిళల్ని నగ్నంగా బతుకమ్మలు ఆడించి బైరాన్పల్లి, పర్కాల, గుండ్రాంపల్లి ఇటువంటి అనేకమైన ప్రదేశాలు, నిర్మల్ దగ్గర ఉన్న 1000 ఊర్ల ఇవన్నీ కూడా 1000 ఊర్ల సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా పాటిస్తూ తెలంగాణ భవన్లో జాతీయ జెండాను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలీనం విమోచనం కాదు, ఈరోజు జాతీయ సమైక్యతా దినోత్సవం అన్నారు. రాచరికపు వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి సమైక్యం చేసిన పోరాట యోధుల స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ ముందుకు వెళతామన్నారు. తిరిగి తెలంగాణను సంక్షేమ బాటన, అభివృద్ధి బాటన కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు తీసుకొని పోదామని చెప్పి మా సోదరులందరికీ, సోదరిమణులందరికీ తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు జాతీయ సమైక్యతా దినోత్సవంగా, ఎందుకంటే ఒకరు విమోచనం అనొచ్చు, ఇంకోరు విలీనం అనొచ్చు, ఇంకోరు విద్రోహం అనొచ్చు, కానీ ఇవాళ రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి సమైక్యమైన రోజు కాబట్టి మేము దీన్ని జాతీయ సమైక్యతా దినోత్సవంగా గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాటించాం. ఆ రోజు జెండా ఎగిరేసాం, ఈరోజు జెండా ఎగిరేస్తానే ఉన్నాం, ఈరోజు జెండా ఎగిరేసినాం. భవిష్యత్తులో తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుంది కాబట్టి అప్పటిదాకా మరి తెలంగాణ ప్రజలకు ప్రజాస్వామ్య వ్యవస్థలో విలీనమయ్యే, అంతర్భాగమయ్యే ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చిన మరి ఆనాటి పోరాట యోధుల సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీ భవన్లో హైదరాబాద్ విలీన దినోత్సవం నిర్వహించారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్లు, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఈ రోజున ఆనాటి పోరాట యోధులను గుర్తు చేసుకోవాలని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్లోని ధార్లో పర్యటిస్తున్నారు. ధార్ జిల్లాలోని భైంసోలా గ్రామంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి పీఎం మిత్ర పార్కుకు ప్రధాని శంకుస్థాపన చేశారు.
ప్రధానమంత్రి మాతృవందన యోజన కింద అర్హులైన మహిళల బ్యాంకు ఖాతాలకు నిధులను బదిలీ చేశారు. మాతా శిశు ఆరోగ్యంపై అవగాహన పెంచడానికి సుమన్ సఖీ చాట్బాట్ను కూడా ప్రధాని ప్రారంభించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధానమంత్రి దేశాభివృద్ధిలో మహిళల పాత్ర ఎనలేనిదని చెప్పారు. హైదరాబాద్ విమోచన దినోత్సవం గురించి మాట్లాడుతూ సర్దార్ పటేల్ చొరవతో హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనమైందన్నారు ప్రధాని. आज के आयोजन में नारी शक्ति का बहुत ध्यान रखा गया है. ये कार्यक्रम तो धार में हो रहा है, लेकिन ये कार्यक्रम पूरे देश के लिए हो रहा है, पूरे देश में हो रहा है, पूरे देश की माताओं बहनों के लिए हो रहा है. यहां से स्वस्थ नारी सशक्त परिवार एक महा अभियान का आरंभ हो रहा है. ఇక మరోమారు ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. 75వ జన్మదినోత్సవం జరుపుకుంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ అంతర్జాతీయ నేతల నుంచి శుభాకాంక్షల వెల్లువ. దేశ సేవలో మోదీ కృషి ఎనలేనిదన్న రాజకీయ సినీ ప్రముఖులు. పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాల ప్రదర్శనలు. ఆపరేషన్ పోలో దేశ చరిత్రలో గొప్ప ఘట్టమన్న రాజ్నాథ్ సింగ్. జాతీయ సమగ్రతను దెబ్బతీసే కుట్రలను తిప్పికొడతామన్న రక్షణ మంత్రి. ఆపరేషన్ సింధూర్ ముగియలేదు, ప్రస్తుతం విరామమేనని వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు. పబ్లిక్ గార్డెన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గన్ పార్క్ లో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు. మధ్యప్రదేశ్ తార్లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ. స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమానికి ప్రారంభోత్సవం. మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక శక్తివంతమైనటువంటి భారతదేశ నిర్మాణం కోసం మన భారతదేశం యొక్క కీర్తి పతాకాన్ని ప్రపంచ స్థాయికి ఎగిరేసి భారతదేశ ప్రతిష్టను పెంచినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారికి మా తరపున తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఏదైతే కష్టపడి పనిచేస్తున్నారో ఆ ఆలోచనను ఇంకా ముందుకు సాగించాలని చెప్పి వారికి నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి వారు ఏదైతే లక్ష్యం కోసం పనిచేస్తున్నారో ఆ లక్ష్యం నెరవేర్చే వరకు కూడా వారికి ఆయుర ఆరోగ్యాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ భారత్ మాతాకి జై. భారత ప్రధానమంత్రి 74 సంవత్సరాలు పూర్తి చేసుకొని 75వ సంవత్సరంలో ప్రవేశిస్తున్న సందర్భంగా నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా భగవంతుడు వారికి ఆరోగ్యాలు ఇచ్చి ఆశీర్వదించి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని. ఎందుకంటే 2 సార్లు వరుసగా ప్రజల మన్నలను పొంది 3వసారి అంటే దాదాపుగా 11 సంవత్సరాల పైన ప్రధానమంత్రిగా దేశాన్ని వెళ్ళినటువంటి ఏకైక అయినటువంటి గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు. వారికి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. प्रणाम करती हूँ श्री नरेंद्र दामोदर दास मोदी जी को, जो भारत के ज्वलंत इतिहास का एक अनमोल रत्न है, जिनमें गौरवशाली भारत के इतिहास के चाणक्य और चंद्रगुप्त दोनों का अद्भुत मिलन है. विरासत भी विकास भी, एक भारत श्रेष्ठ भारत, वसुधैव कुटुंबकम और ऐसे अनेक हमारे जो सूत्र हैं
उनको लेके वो चले हैं, सार्थक करके दिखा रहे हैं, दिखा दिया है। भगवती कृपा करें और आप वर्षों तक जिए और ऐसे ही हमारा देश आपके साथ आगे बढ़ता रहे। जय हो, जय भारत, जय हिंद, वंदे मातरम। नरेंद्र भाई, आपको शत शत कोटिशः प्रणाम। Here's wishing our Honorable Prime Minister Shri Narendra Modi ji a very, very, very happy birthday. Every interaction that I've had the privilege of having with him has been nothing short of inspiring. He's been someone who has taken personal interest in each individual's life. I would like to wish him all the very best. I would like to give all my greetings on this special birthday of his, and I hope this year is as special or even more special than the others. Wishing you a very happy birthday, Honorable Prime Minister Narendra Modi ji. आपको जन्मदिन की ढेर सारी शुभकामनाएं. May your leadership continue to shape the future of our great nation and lead us toward even more progress.